వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ టాపిక్లో కోణ స్థానాధిపతుల గురించి తెలుసుకుందాం. కోణ స్థానాలు అనగా ధర్మస్థానాలు. 1, 5, 9 స్థానాలనే కోణ స్థానాలు, ధర్మస్థానాలు అంటారు. వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ ధర్మస్థానాల యొక్క ప్రధానమైన విశ్లేషణ పద్ధతి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు మరిన్ని ఆస్ట్రాలజీ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి మీరు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక మనం ఈ టాపిక్లోకి వస్తే లగ్నం ప్రకారం 1, 5, 9 స్థానాలు, వీటినే కోణస్థానాలు, ధర్మస్థానాలు అంటారు. వీటి యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏమిటి? 1, 5, 9 స్థానాలు, వీటి యొక్క స్థానాధిపతులకు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే, అంటే 1, 5 స్థానాధిపతులు ఒకరి రాశిలో ఒకరి స్థితి అయినా లేదా ఒకరి యొక్క నక్షత్రాధిపతులలో ఒకరు స్థితి అయినా ఈ 1, 5, 9 స్థానాధిపతులకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడిందని అర్థం చేసుకోగలరు. ఈ విధంగా సంబంధం ఏర్పడితే వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా చాలా బాగుంటుందని ప్రిడిక్ట్ చేయవచ్చు. చూడండి, ఈ రూల్ ఎంత సింపుల్గా ఉందో. కేవలం 1, 5, 9 స్థానాధిపతులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అలాగే దీనికి మరొక రూల్ అండి. గురుగ్రహం 2వ స్థానానికి, ఫైనాన్షియల్ విషయానికి, ధన సంపాదన విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే సూర్యగ్రహం 11వ స్థానానికి ఫైనాన్షియల్ ఇన్కమ్ గురించి కారకత్వం వహిస్తాడు. అంటే ఈ 1, 5, 9 స్థానాధిపతులకు గురుగ్రహము మరియు సూర్యగ్రహానికి వాటి యొక్క కారక స్థానాలతో పాటు అదనంగా సంబంధం ఏర్పడితే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. చూడండి, ఈ రూల్ ఇంత సింపుల్గా ఉన్న ఈ రూల్ను రాశి చక్రంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పేయవచ్చండి. కాకపోతే ఈ రూల్ను నేను చెప్పిన పద్ధతిలో కాకుండా ఆస్ట్రాలాజికల్, మ్యాథమెటికల్, లాజికల్ పద్ధతిలో అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి పద్ధతి ఏమిటండి? ఆస్ట్రాలాజికల్, లాజికల్ మెథడ్ ఏమిటి? గురుగ్రహం 2వ స్థానానికి అని చెప్పాను. సూర్యగ్రహం 11వ స్థానం, లాభస్థానం అని చెప్పాను. 1, 5, 9 స్థానాధిపతులకు ఒకరికొకరికి సంబంధం ఉండాలని చెప్పాను. కాబట్టి ఈ 1, 5, 9 స్థానాధిపతులకు గురుగ్రహానికి 2వ స్థానానికి లేదా 2వ స్థానాధిపతికి, సూర్యగ్రహానికి 11వ స్థానానికి, 11వ స్థానాధిపతికి డిగ్రీస్ వైజ్లో 8 డిగ్రీల లోపు ఉండకూడదండి. అలాగే 1, 5, 9 స్థానాధిపతులు ఏ స్థానంలో స్థితి అయినా సరే ఆ స్థానాధిపతులు 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానాధిపతులు కూడా చాలా బలంగా ఉండాలి. ఆ స్థానాధిపతులు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా ఇంకా బాగుంటుందని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.